హాయ్ అండి, వెల్కమ్ టు లతా వంటిల్లు. ఈ వేసవికాలం నిమ్మకాయ పచ్చడి తింటే చాలా చలువ చేస్తుంటుంది. ప్రతిరోజు పెరుగన్నంలో ఒక నిమ్మకాయ ముక్కైనా వేసుకొని తింటే మీ బాడీ హీట్ లేకుండా చాలా చల్లగా ఉంటుంది. ప్రతిరోజు నిమ్మకాయ పచ్చడి అవైలబుల్గా ఉండాలి అంటే మనము ఒక 10 డేస్కి ముందే ఇలా నిమ్మకాయలు ఉరేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను పాకానికి వచ్చిన నిమ్మకాయలని ఒక 10 నిమ్మకాయలు అలా తీసుకొని ఉప్పు వేసుకొని బాగా కట్ చేసుకొని ఉప్పు వేసుకొని ఇలా ఊరబెట్టుకున్నాను. ఆ తర్వాత పసుపు కూడా వేసుకున్నాను. పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక గాజు జార్లో మీరు ఏదైనా పాత్ర తీసుకొని మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో మూత పెట్టి ఉంచుకోండి. మిగిలిపోయిన నిమ్మకాయ నీళ్ళని కూడా అలా కలుపుకోండి. నిమ్మకాయలు మరీ డ్రైగా ఉంటే మీరు ఒక 2 నిమ్మకాయలని పిండి అయినా సరే ఆ రసం తీసుకొని కలుపుకుంటే ముక్కలు డ్రై అయిపోకుండా మంచిగా నానుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్న నిమ్మకాయలని 10 నుంచి 15 రోజులు ఊరబెట్టుకోవాలి ఉప్పు పసుపుతో. సో 15 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత తీసి చూస్తే బాగా ఊరిపోయి ముక్కకు మంచిగా ఉప్పు పసుపు పట్టి ఉంటుంది. అందులో కారం కలుపుకొని మీకు నచ్చినంత కారం వేసుకోండి. నిమ్మకాయ పచ్చడిలో ఉప్పు కారం బాగానే పడతాయి. కారం వేసుకొని తాలింపు పెట్టుకోవడమే. మీకు తాలింపు ఇష్టం లేకపోతే ఆయిల్ ఎక్సెస్ వద్దు అనుకుంటే ఇలా అయినా సరే ఈ బౌల్లోంచి తీసుకొని రోజు పెరుగన్నంలో ఒక నిమ్మకాయ ముక్క వేసుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ ఉంటుంది. మీ బాడీకి సి విటమిన్ అందుతుంది. అలాగే వేడి చేయకుండా బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ నిమ్మకాయ పచ్చడి ప్రతిరోజు ఒక్క ముక్క అయినా సరే ఎండాకాలం తినడం మర్చిపోవద్దు. నిమ్మకాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు పెరుగన్నంలో నిమ్మకాయ పిండుకొని అయినా తినండి. హ్యావ్ ఏ గ్రేట్ సమ్మర్. ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.